లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో యేసు ప్రభు పలికిన మొట్టమొదటి మాటను మనం చూస్తాము. యేసు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని దీవించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మేము జీవించడానికి మీకు కృపను దయచేయండి. మీరే మాతో ఉండి మమ్మల్ని నడిపించి మీ నామాన్ని మహింపరుచుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారు పలికిన మొట్టమొదటి మాట మనం చూస్తున్నాము. చూడండి, ఆయనని ఇందాక మన పాస్టర్ గారు చెప్పినట్టు బాగా కొట్టారు, ఒళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళ చేతులకు మేకులు కొట్టారు, మరి ఉమ్ము వేశారు, హింసించే మాటలు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ దేవుడు యేసు ప్రభు వారు పలికిన ఈ మొట్టమొదటి మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మానవునికి కావలసిన ప్రాముఖ్యమైన విషయాన్ని యేసు ప్రభు ఈ మాటలో తెలియపరిచాడు. తండ్రికి విజ్ఞాపన చేశాడు. ఏ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్ అంటాం. అంటే తండ్రిని కోరుతున్నాడు. ఏమని? దేవా, వీరందరినీ కూడా క్షమించమని విజ్ఞాపన ప్రార్థన చేశాడు. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా దేవుడు తండ్రిని కోరేది ఏంటంటే, మన ఈ చుట్టూన్న ప్రపంచం, నా చుట్టూన్న వారు నన్ను హింసించారు, హేళన చేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు చేసే పని వాళ్ళకి తెలియదు కాబట్టి వారందరినీ కూడా క్షమించమని కోరాడు. ఏ ప్రేయర్ ఆఫ్ ఇంటర్సెషన్, విజ్ఞాపన ప్రార్థన చేశాడు. మరి ఏ ప్రార్థన అయితే సిలువలో మొదలు పెట్టాడో అదే ప్రార్థన ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న యేసు ప్రభు అదే విజ్ఞాపన ప్రార్థన ఇంకా కూడా చేస్తున్నాడు. హీబ్రూలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఆ మాటను మనం చూస్తాము. అంటే ఎక్కడైతే ప్రారంభించాడో ఆ సిలువలో ప్రారంభించిన ప్రార్థన పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూడా ఆయన కొనసాగిస్తున్నాడు అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాము. హీబ్రూలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు. ఏ విజ్ఞాపన అయితే తండ్రికి ఆ సిలువలో చేశాడో అదే విజ్ఞాపన ఆయన పరలోకములో చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మానవాళి కొరకు ఆ రక్షణ ప్రణాళికను సిద్ధపరిచి ఆయన సిలువలో తాను దేవునికి అప్పగించుకొని సిలువలో ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే, దేవా, వీరందరినీ కూడా వారిని క్షమించమని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇందాక ఆదాము పాపం చేశాడు అని మనం విన్నాము. మరి రోమీయులకు రాసిన గ్రంథము 3:23లో ఏముందంటే, ఆదాము ద్వారా మనం అందరం కూడా పాపాన్ని స్వతంత్రించుకున్నాము. అందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. ఆదాముని తన స్వరూపంలో సిద్ధపరిచాడు, మరి తన మహిమనిచ్చాడు, తన అధికారాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క అధికారాన్ని కోల్పోయాడు, దేవునితో వేరుపరచబడ్డాడు. కాబట్టి దేవునితో తిరిగి కట్టడానికి యేసు ప్రభు నరావతారిగా ఈ భూలోకానికి వచ్చి సిలువలో తాను అప్పగించుకొని మనందరి నిమిత్తము, ఆనాడు ఆ ప్రజల నిమిత్తమే కాదు కానీ ఈనాడు ఉండే ప్రతి ఒక్కరి గురించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఏంటంటే, తండ్రి, వీరిని క్షమించమని దేవుణ్ణి అడుగుతున్నాడు. క్షమాపణ ప్రార్థన, ఎ వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అంటున్నాము. ఈ లోకంలో మనందరికీ కావాల్సింది ఏంటంటే పాప క్షమాపణ కావాలి. అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయారు. కాబట్టి మనందరికీ కావాల్సింది ఏంటంటే పాప క్షమాపణ ద్వారా మనం తిరిగి దేవుని వద్దకు రావడానికి అవకాశం కలుగుతుంది. రెండవ విషయం చూడండి, గబగబా చెప్తాను. రెండవ విషయం ఏంటంటే, ప్రవచనాలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చాడు. 7 మాటల్లో 7 ప్రవచనాలను మనం చూస్తాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము
12వ వచనంలో చివరి అంశాన్ని చూస్తాము. చివరి భాగమమ్మ. అతిక్రమములు చేయువారి వారిలో ఎంచబడిన వాడయ్యను అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. ఏం చేశాడమ్మా? విజ్ఞాపన చేశాడు. ఇక్కడ సిలువలో ఏం చేస్తున్నాడు? అందరి కోసము విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి వీరిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేసి మనకి క్షమాపణ అనుగ్రహించి మనకి రక్షణ నీతిని అనుగ్రహించడానికి ఆయన తండ్రిని విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రవచనాలను నెరవేర్చడానికి ఆయన ఈ ప్రార్థన చేశాడు. మూడవది, ఆయన మనందరికి బదులుగా ఒక ప్రాయశ్చిత బలిగా, అంటే మన పాపాల నిమిత్తము ఆయన సిలువలో బలి పశువుగా అర్పించబడ్డాడు. ఆ పస్కా బలిగా అర్పించబడ్డాడు. ఇశ్రాయేలు, ఇందాక పాస్టర్ గారు చెప్పారు, విమోచింపబడ్డారు కదా, వారికి ఏం అర్పించాలి? బలి అర్పించాలి. ఏం బలి అది? పస్కా బలి. అయితే ఆ బలుల ద్వారా వాళ్ళకి స్వస్థత లేదు, కానీ యేసు ప్రభు యొక్క బలి ద్వారా మనందరికీ కూడా పాప విమోచన, రక్షణ, నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వడానికి ఆయనను తన బలిగా అర్పించబడ్డాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడెను. చూడండి, పాపమెరుగని యేసు ప్రభు మీద దేవుడు ఏం చేశాడమ్మా? మనందరి పాపాలను మోపాడు. ఆదాము ద్వారా పాపాన్ని స్వతంత్రించుకున్న మనమందరం కూడా పాప విమోచన పొందలేకపోతున్నాం. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన తన యేసు ప్రభుని లోకానికి నరావతారిగా పంపి ఆ సిలువలో మనందరి పాపాలు యేసు ప్రభు మీద మోపి ఆయన ద్వారా మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము అని పౌలు చెప్తున్నాడు. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఈ వచనం ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే, సిలువలో దేవుడు మనందరి పాపాలు యేసు ప్రభు మీద మోపి ఆ శిక్షను ఆయన అనుభవించి ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ, విమోచన అనుగ్రహించాడు అని అపోస్తలుడైన పౌలు మనకు తెలియపరుస్తున్నాడు. ఈరోజు విజ్ఞాపన ప్రార్థన చేశాడు, ప్రవచనాలను నెరవేర్చాడు. మనకి బదులుగా ఒక పస్కా బలిగా ఆయన అర్పించబడి, సబ్స్టిట్యూషనరీ డెత్ అంటాము, మన కోసము ఆయన బలి పశువుగా అర్పించబడి ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ అనుగ్రహించడానికి దేవుడు నరావతారిగా ఈ లోకంలో సిలువకి తను తాను అప్పగించుకున్నట్లు మనం చూస్తున్నాము. 4వ విషయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి గబుక్కుని. ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ, విమోచన అనుగ్రహించబడ్డది. ఎఫెసీ పత్రిక, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ, విమోచన కలిగి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సిలువలో యేసు ప్రభు ద్వారా దేవుడు మనకి పాప క్షమాపణ, విమోచన అనుగ్రహించాడు. ఈ లోకంలో ఇశ్రాయేలు ప్రజలను పాపం చేస్తే మరి బలి అర్పించాలి. మనందరికీ తెలుసు, పాత నిబంధనలో బలులు అర్పించాలి. ఆ బలి ఏమవుతుందంటే, ఆ బలి వాళ్ళ పాపాన్ని తీసివేయదు, కానీ ఆ పాపాన్ని కప్పుతుంది అంతే. The sin will be covered, కప్పబడుతుంది అంతే, కానీ తీసివేయబడదు. కానీ యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ ద్వారా మనకి నిత్యమైన పాప క్షమాపణ, అంటే పాపము తీసివేయబడుతుంది, నీతిమంతుడిగా చేయబడతావు, పరిశుద్ధపరచబడతావు, దేవుని యొక్క స్వారూప్యములోనికి నీవు మార్చబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పాపము నుంచి, సాతాను నుంచి, మరణము నుంచి నీకు విమోచన కలుగజేసి సంపూర్ణమైన పాప క్షమాపణ ద్వారా నిన్ను రక్షించి తన బిడ్డగా చేసుకోవడానికి ఆయన నరావతారిగా వచ్చాడు. హీబ్రూలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో ఇంకొక ప్రాముఖ్యమైన సత్యాన్ని, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను. చూడండి,
పాప క్షమాపణ అనుగ్రహించడమే కాకుండా దేవుడు ఏం చేస్తాడంట, ఈ నిర్మల్ కుమార్ చేసిన పాపం కావచ్చు ఇక ఎన్నడూ నేను జ్ఞాపకము చేసుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యమైన పాప క్షమాపణ, విమోచన, అంతేకాకుండా ఆ పాపాల నుంచి మనల్ని వేరు చేసి దేవునితో సహవాసం ఉండడానికి యేసు ప్రభు నరావతారిగా ఆ శిలువలో తను తాను అప్పగించుకున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. 5వ విషయం చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఈ 5వ విషయం రాయబడింది. ఆయన ఎందు నిమిత్తము తను తాను శిలువకు అప్పగించుకున్నాడంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, పరలోకమందున్న మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగాన్ని తన శిలువలో నెరవేర్చాడు. ఫిజికల్ గా ఆయన చూపించాడు. ఏమన్నాడంటే, ఎవరైతే ఆయన హింసించారో, దుఃఖపరిచారో, బాధ పెట్టారో, అనేక విధాలుగా శోధించారో వాళ్ళందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడు. వాళ్ళందరి కొరకు తన క్రయధనముగా తను తాను అప్పగించుకున్నాడు. వాళ్ళందరికీ కూడా పాప క్షమాపణ, విమోచన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా ప్రేమించాడు. శత్రువులని సైతము ప్రేమించి వారి కొరకు విజ్ఞాపన చేశాడు. ఈరోజు మనమందరం కూడా దేవుని శత్రువులుగా ఉన్న దేవుడు మనల్ని ఆయన శిలువ ద్వారా పాప క్షమాపణ, విమోచన ద్వారా తన బిడ్డలుగా చేసుకొని మనని తన స్వాస్థ్యంగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అందుకనే మనం ఏమంటాడంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఏముందంటే, యేసు ప్రభు మనల్ని ఎలాగైతే ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోనండి. ఫర్గివ్నెస్ అనే స్పిరిట్ మనలోనికి రావాలి. ఈరోజు ఈ నూతన ఈ యొక్క మొట్టమొదటి మాటను ధ్యానించున్న మనము మన శత్రువులను మనం ప్రేమించాలి, వారి గురించి మనం ప్రార్థించాలి, వారిని కూడా మనం క్షమించి అంగీకరించే వారంగా ఉండాలి. ఈరోజు యేసు ప్రభు అదే ఈ మొట్టమొదటి మాటలో మనకు చూపిస్తున్నాడు. శత్రువులను సైతము ప్రేమించాడు, వాళ్ళ గురించి ప్రార్థించాడు, వాళ్ళని రక్షించడానికే తను తాను బలిగా అర్పించుకున్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. శత్రువులను ప్రేమించాడు. అంతే. 6వ విషయం చూడండి. 6వ విషయం ఏంటంటే, ఆయన ఏమని ప్రార్థన చేశాడండి? తండ్రి, వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగరు. ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. అసలు ఎవరిని సిలువ వేస్తున్నారు? దేవుని కుమారుడిని సిలువ వేస్తున్నారు. అయితే ఈయన దేవుని కుమారుడు అని వారు గ్రహించేలా గ్రహించలేదు. ఈరోజు అనేక మంది యేసు ప్రభువుని నిజమైన దేవుని కుమారుడు అని గ్రహించలేకపోతున్నారు. ఈరోజు నీవు గ్రహించేవా? ఆత్మీయమైన గుడ్డితనాన్ని మనకి సాతాను కలుగజేస్తున్నాడు. 2 కొరింథీ 4:4లో ఏముందంటే, ఆత్మీయమైన గుడ్డితనాన్ని ఈ లోక నాయకుడు సాతాను మనకి ఆత్మీయమైన గుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము, అవిశ్వాసులకి గుడ్డితనం కలిగజేస్తున్నాడు. చూడండి, ఈరోజు అనేక మంది గుడ్ ఫ్రైడేలో చర్చెస్ లో కూర్చొని ఉన్నారు, కానీ వాళ్ళు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారు. యేసు ప్రభు నిజమైన దేవుడు, లోక రక్షకుడు. మన పాపాల నిమిత్తము ఆయన బలి పశువుగా అర్పించబడ్డాడు. ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ, విమోచన, రక్షణ, నిత్య జీవము కలుగుతుందని విశ్వసించకుండా, అంగీకరించకుండా ఈ లోకంలో జీవిస్తున్నారు. అవిశ్వాసుల గుడ్డితనాన్ని తీసివేయమని యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీవు నేను ఆ గుడ్డితనంలోంచి బయటికి రావాలి. యేసు ప్రభుని హత్తుకోవాలి. ఆయనని నమ్ముకున్న వారికి సిలువ ఏంటంట? దేవుని శక్తి, దేవుని జ్ఞానము. 1 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనంలో ఏముందంటే, ఆ సిలువని నశించుచున్న వారికి
పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. సిలువ గురించి మీరు ఎంతగా ధ్యానించగలిగితే అంత మంచిది. ఎందుకంటే సిలువ ద్వారా దేవుని శక్తిని, దేవుని జ్ఞానాన్ని మనం తెలుసుకోవడమే కాకుండా అది మన జీవితంలో ప్రయోగించినప్పుడు దేవుని శక్తి మనలోనికి వస్తుంది అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొట్టమొదటి మాట మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసే మాట, ప్రవచనాలను నెరవేర్చే మాట, మన కొరకు బలిగా అర్పించబడ్డాడు, అంతేకాకుండా పాప క్షమాపణ విమోచన అనుగ్రహించే మాట, అంతేకాకుండా శత్రువులను ప్రేమించే మాట, ఆత్మీయమైన గుడ్డితనాన్ని తీసివేసే మాట, అంతేకాకుండా ఎవరైతే ఈ పాప క్షమాపణను అంగీకరిస్తారో వాళ్ళు దేవునితో సమాధాన పడతారు. రోమిలికి రాసిన గ్రంథం 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూసినట్లయితే మనకేం కనిపిస్తుంది అంటే విశ్వాసము మూలముగా మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడదుము. చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభుని విశ్వాసముతో ఆ శిలువలో తన చేసిన కార్యాన్ని నీవు అంగీకరిస్తావో అప్పుడు దేవునితో సమాధాన పడతావు. అంతేకాదు 2, 3, 4, 5 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ఎప్పుడైతే దేవునితో సమాధాన పడతామో దేవుని కృపను పొందుతాము. ఎప్పుడైతే దేవుని కృపను పొందుతామో దేవుడి యొక్క నిరీక్షణను పొందుతాము. ఎప్పుడైతే దేవుని నిరీక్షణ పొందుతామో దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిలువ ద్వారా దేవుడు మనకి పాప క్షమాపణ అనుగ్రహించాడు కనుక విశ్వాసముతో ఆయన అంగీకరించే వారు దేవునితో సమాధాన పడతారు, ఆత్మీయమైన సంతోషాన్ని వారి జీవితంలో పొందుకుంటారు, దేవుని కృపను పొందుకుంటారు, ఆయన నిరీక్షణను కలిగి జీవిస్తారు, ఆయన ప్రేమతో నింపబడతారు. ఈరోజు ఆ శిలువ వేసిన క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి, ఆయన విజ్ఞాపన ద్వారా మనకి పాప క్షమాపణ అనుగ్రహించాడు కాబట్టి ఆయనను మనము విశ్వాసముతో ఆ శిలువను మనం అంగీకరించినట్లయితే, ఆ శిలువ త్యాగాన్ని మనం అంగీకరించినట్లయితే దేవునితో సమాధాన పడతాము. దేవుని కృపను, సంతోషాన్ని, సమాధానాన్ని, అంతేకాకుండా ఆయన ప్రేమను మన జీవితంలో పొందుకొని ఆయన యందు ఆనందించే జీవితాన్ని మనం ఎల్లప్పుడూ జీవిస్తామని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ మొదటి మాట మనందరికీ కూడా అవసరమైందే. మనమందరికీ కూడా పాప క్షమాపణ కావాల్సిందే. మనమందరం కూడా దేవునితో సమాధానపడి దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలను పొందుకొని వర్ధిల్లాలని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తూ దేవుడి సమయాన్ని దీవించుగాక.